రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ భారతదేశంలో బలీయమైన శక్తిగా మారుతున్నది. రాబోయే శతాబ్ది సంవత్సరము మరింత దృఢీకరణ పొంది మరింత బలీయమైన శక్తిగా మారుతున్న ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని బలహీనపరిచేదానికోసం కొన్ని దుష్ట శక్తులు, వ్యతిరేక శక్తులు ఈ విధమైనటువంటి ఫేక్ సమాచారాన్ని సమాజంలో వ్యాప్తి చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ప్రతినిధి సభ మార్చి 21, 22, 23 తారీఖులు 2025 సంవత్సరము బెంగళూరులో నిర్వహించడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో అఖిల భారతీయ ప్రతినిధి సభ సంవత్సరంలో ఒక దఫా మాత్రమే చేస్తారు. అది 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ సంవత్సరం బెంగళూరులో మార్చి 21, 22, 23 జరిగింది. కానీ వీళ్ళు మేలో ప్రతినిధి సభ జరిగినట్టు ఒక ఫేక్ సంకల్ప పత్రాన్ని సమాజంలోకి విడుదల చేస్తూ దీనిలో వారు చెప్తున్నది ఏంటంటే హిందూ సమాజం నుంచి రెడ్డి కులాన్ని వెలివేయాలని చెప్పి రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ మరియు ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భూమికతో పనిచేస్తున్నటువంటి క్షేత్రాలలో ఎక్కడ కూడా రెడ్డి కులానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని చెప్పి ఒక ఫేక్ సమాచారంతో సంకల్ప పత్రాన్ని తిప్పుతూ ఉన్నారు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మార్చి 23, 2025 బెంగళూరులో సంకల్ప పత్రాన్ని ఏ విధంగా సంకల్పం చేసిందనంటే ప్రపంచ శాంతి సమృద్ధుల కోసం సమరసతతో కూడినటువంటి సంఘటిత హిందూ సమాజ నిర్మాణాన్ని సంకల్పంగా చేసుకొని రాబోయే శతాబ్ది సంవత్సరం పనిచేయాలనే సంకల్ప పత్రాన్ని విడుదల చేస్తూ దానిలో పరంపూజన డాక్టర్జీ 1925 దసరా నాడు సంఘం ప్రారంభించినప్పుడు ఉన్న పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ప్రారంభించారు, దాని తర్వాత పరంపూజన గురూజీ నాయకత్వంలో సంఘం ఏ విధంగా విస్తరించబడింది, అదేవిధంగా రాబోయే రోజుల్లో సమాజంలో పంచ పరివర్తన పేరుతో సమాజంలో పరివర్తన తీసుకోవాలి, కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోబడాలి, ప్రజల్లో స్వాని జాగృతం చేయాలి, స్వాభిమానాన్ని స్వదేశీ వస్తువులు వాడేని జాగృతం చేయాలి, ప్రజల్లో స్వాని జాగృతం చేయాలి, అదేవిధంగా పౌర విధులను సక్రమంగా నిర్వర్తించాలి, పర్యావరణ పరిరక్షణ జరగాలి. ఇటువంటి పంచ పరివర్తన కార్యక్రమాలతో సామాజిక సమరసతను సాధించాలి. 5వది అంటే అందరూ ఒకటే, మనం హిందూ సమాజంలో మనం అందరం ఒకటైన భావన రేకెత్తించాలి. ఈ 5 పరివర్తనలు సమాజంలో సాధించే దానికోసం రాబోయే శతాబ్ది సంవత్సరం సంఘం కృషి చేయాలని కోరుకుంటున్న ఈ సందర్భంలో ఒక కులాన్ని పక్కన పెట్టాలని చెప్పి సంకల్పం చేసిందనే ఒక ఫేక్ వార్తని సమాజంలోకి విడుదల చేశారు. సంఘ యొక్క భూమికను కానీ మనం ఒకసారి కానీ చూసామంటే 1925 దసరాలో ప్రారంభించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభ దినాల్లో జరిగినటువంటి శిబిరాలకి మాన్యులు అంబేద్కర్ గారు, గాంధీ మహాత్ముడు ఇద్దరు కూడా సందర్శించి అక్కడ స్వయం సేవకుల్ని మీదే కులము అని అడిగితే అందరూ మేము హిందువులు అని చెప్పారు. అంటే కుల వివక్ష లేనటువంటి సమాజాన్ని మేము గత దశాబ్దాలుగా మేము నిర్మించాలని ప్రయత్నిస్తుంటే డాక్టర్జీ కొన్ని రోజుల్లోనే కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించి అందరూ కలిసిమెలిసి ఆడుకునే విధంగా, కలిసిమెలిసి తినే విధంగా, కలిసిమెలిసి పనుకునే విధంగా శిబిరాలు నిర్వర్తిస్తున్నారని చెప్పి వారిద్దరూ కొనియాడడం జరిగింది. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఆలోచన హిందూ సమాజం యొక్క సంఘటిత సమాజాన్ని నిర్మించాలని కానీ హిందూ సమాజంలో సంఘటితం చేయాలని కాదు, హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని నిర్మించాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కోరుకుంటుంది. కాబట్టి ఈ శతాబ్ది సంవత్సరం సందర్భంగా ఇప్పటికే దేశంలో బలమైన శక్తిగా ఉన్న ఆర్ఎస్ఎస్ మరింత బలాన్ని పుంజుకోబోతున్నదని చెప్పి దుష్ట శక్తులు, ఆర్ఎస్ఎస్ యొక్క వ్యతిరేక శక్తులు ఇటువంటి ఫేక్ వార్తల్ని ప్రచురిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. దీనిపైన మా ప్రాంత టీము, మా స్టేట్ టీము సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ రైజ్ చేసింది. అదేవిధంగా పోలీసుకు కూడా కంప్లైంట్ రైజ్ చేసి చెప్పడం జరిగింది. ఈ రెండింటిపైన వెంటనే యాక్షన్ తీసుకొని దీని వెనకుండే దుష్ట శక్తులను వెలికి తీయాలని చెప్పి ఇటువంటి వార్తలు భవిష్యత్తులో ఎటువంటి కూడా ప్రచురితం కాకుండా వారికి తగినటువంటి గుణపాఠం తెలపాలని చెప్పి అదేవిధంగా ప్రజలకి ఆర్ఎస్ఎస్ ఏం విజ్ఞప్తి చేస్తుందంటే మీరు నిజమైన వార్తలు ఏమిటో తెలుసుకోవాలి అని అంటే RSS.org ద్వారా కానీ లేదంటే విశ్వ సంవాద కేంద్ర ఆంధ్రప్రదేశ్, విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ ఈ 3 అధీకృత వెబ్సైట్లు వీటి ద్వారా మాత్రమే మీరు నిజమైన సమాచారం తెలుసుకోండి. ఇటువంటి ఫేక్ సమాచారాన్ని మీరు వ్యాప్తి చేయొద్దు. ఇటువంటి ఫేక్ సమాచారం సృష్టించిన వారిని, ఈ ఫేక్ సమాచారాన్ని వ్యాప్తిలోకి తీసుకొని వస్తున్న వాళ్ళని, షేర్ చేస్తున్న వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఆర్ఎస్ఎస్ హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి నిజమైన సమాచారాన్ని తెలుసుకోండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశ నిర్మాణం కోసం పనిచేస్తుంది. సామాజిక సమరసతో కూడిన హిందూ సంఘటన సాధించాలని చెప్పి పనిచేస్తూ ఉన్నది. ఆ దిశలో చేస్తున్న మా పనికి ప్రజలందరూ కూడా తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటూ